దేశవ్యాప్తంగా కులాల లెక్కలు తేల్చాలని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయింది. త్వరలో జరగనున్న జనాభా లెక్కల్లో భాగంగా కులగణన కూడా చేయాలని నిర్ణయించింది. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కులగణనపై నిర్ణయం తీసుకున్నారు. The Cabinet Committee of Political Affairs has decided today, that is 30th April 2025, that caste enumeration should be included in the forthcoming census. This demonstrates that a government is committed to the values and interests of a society and country. Like in the past, when a government had introduced 10% reservation for the economically weaker sections of the society without stress in any section of the society. దేశంలో కులగణన చేస్తామని కేబినెట్ నిర్ణయించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణ నిర్ణయాన్ని దేశమంతా అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని, అందుకు తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే కులగణన చేశామని రేవంత్ ట్వీట్లో తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని తెలిపారు. తెలంగాణ నిర్ణయాన్ని దేశమంతా అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. కులగణనపై తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ను కేంద్రం పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం పట్ల మంత్రి పొన్నం హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వ విజయమని, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. కేంద్రం కూడా రాబోయే కులగణనలో, జనగణనలో కులగణన కూడా చేయాలనేటువంటి డిమాండ్ తీర్మానం చేసినాం. ఇవాళ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజయంగా, తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ మంత్రివర్గము, శాసనసభ్యులు, అన్ని రాజకీయ పార్టీల తీసుకున్నటువంటి చొరవ దేశానికి మార్గదర్శకత్వమైంది. తెలంగాణలో చేపట్టినటువంటి ఈ యొక్క సర్వే దేశవ్యాప్తంగా 2025 కులగణనకు తాము మద్దతిస్తామన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కాకపోతే టైం లైన్ కావాలన్నారు. ఎప్పుడు పూర్తవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. కులగణనకు తెలంగాణ మోడల్గా ఉందని, ఆ రాష్ట్రం బ్లూ ప్రింట్గా మారగలదని చెప్పారు. కులగణనతో పాటు రిజర్వేషన్లలో 50% క్యాప్ ఎత్తేస్తామని పార్లమెంట్లో తాము చెప్పిన విషయం గుర్తు చేశారు రాహుల్. सडनली 11 साल बाद नरेंद्र मोदी जी कहते थे कि सिर्फ 4 जाते हैं, सडनली कास्ट सेंसस का अनाउंसमेंट किया. हम इसको सपोर्ट करते हैं, पूरी तरह सपोर्ट करते हैं, मगर हम टाइमलाइन चाहते हैं. हम जानना चाहते हैं ये कब तक होगा, और ये एक पहला कदम है.